హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెల్లి నర్సరీ వెళ్ళే ప్లాన్ ఉంది. మమ్మీ డాడీ కూడా ఫ్రీగానే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. ఇంకా గోల్డీ ఒక్కటే ఉంటుంది కదా అని డాడీ గోల్డీని కూడా తీసుకొని వచ్చేసారు. నర్సరీ రీచ్ అయిపోయాము. మేము ఎప్పుడు ప్లాంట్స్ ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అలా నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ నర్సరీలో రిసీవింగ్ చాలా బాగుంటుంది. దగ్గరుండి మరీ ప్లాంట్స్ చూపిస్తారు. ఇక్కడ నాకు లోటస్ కనిపించింది. 3 డిఫరెంట్ కలర్స్ కనిపించాయి లోటస్లో. అవి కూడా అమ్ముతారంట. మన ఇంట్లో ఎలా పెరుగుతాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా పెరుగుతున్నాయి. సీజన్ అనుకుంటా. చాలా చామంతి మొక్కలు కూడా ఉన్నాయి. ఒక 4 to 5 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ రెండు డాగీస్ కూడా త్రీ డాగీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇక లోపల ఉన్నాయి అన్ని ఇండోర్ ప్లాంట్స్. క్యాక్టస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నిటి పేర్లు నాకు తెలీదు. ఏది బాగుంటే అది తీసుకెళ్ళిపోండి. ఈ ప్లాంట్ మేము తీసుకొని వెళ్ళాము. మేము గృహప్రవేశం అప్పుడు ఈ ప్లాంట్ తీసుకొని వెళ్ళాము. ఇది చాలా పెద్దది కూడా అయిపోయింది. వీటిలో ఏదైనా ప్లాంట్ ఉందా మమ్మీ? ఇంకా ఏం లేవు, అన్ని ఉన్నాయి. ఏంటో ఇక్కడేమో ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయి. ఇంటికి తీసుకెళ్ళంగానే 1 month 2 months వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ ప్లాంట్స్ తీసుకెళ్ళి 2 months పెంచుకోవాలి. వాటర్ పోయకూడదు రోజు. వారంలో ఒకసారి పోయాలంట, వారంలో ఒకసారి బయట పెట్టాలంట. మనము ఏమి చేసేసి చంపేస్తాం టోటల్గా మొక్కలు మాత్రం. ఈ ప్లాంట్స్ అన్ని గ్రీన్గా ఉన్నాయి. ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేవు. ఇండోర్ ప్లాంట్స్ అన్ని గ్రీనరీ. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఇంట్లోకి అని చాలాసార్లు చాలా ప్లాంట్స్ తీసుకున్నాము. ఎంత కేర్ తీసుకున్నా 2-3 months ఉంటున్నాయి. ఇంకా వాటిని తీసుకొని వచ్చి చంపేయడం ఎందుకో అని చెప్పేసి నేను తీసుకోవడమే మానేశాను. అవుట్డోర్ ప్లాంట్స్ మాత్రం బాగా గ్రో అవుతాయి, కానీ ఇండోర్ ప్లాంట్స్ మాత్రం మనం ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ తీసుకున్నా మనం తీసుకునే కేర్ సరిపోదో ఏమో కానీ చనిపోతాయి. 2-3 ప్లాంట్స్ తీసుకున్నట్టున్నాం. ఇవి కూడా బాగానే గ్రో అయినాయి. కాకపోతే 2-3 months ఉంటాయి. దాని తర్వాత ఏంటో ఎంత పెంచినా ఓకే. సన్నగా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కాదు, ఆకులు. ఫ్లవర్స్ అనుకున్నా మమ్మీ. ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ కాదు, ఆకులు. దగ్గరికి వచ్చి చూస్తే ఈ ఆకులు లాగా ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. ఇవి తీసుకుంటే సరిపోయిద్ది. ఆకులే ఫ్లవర్స్ లాగా ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ అనుకుంటారు. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది. అది చాలా పెద్దగా కూడా అయిపోయింది. మీకు చూపిస్తాను. ఇవన్నీ రోజెస్. ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ సెంటెడ్ రోజ్ కూడా ఉంటుంది. మేము ఒక 2 సెంటెడ్ రోజ్ తీసుకెళ్ళాము. చాలా మంచి స్మెల్ వస్తాయి సెంటెడ్ రోజ్.
ఆల్మోస్ట్ 2 years అయిపోయింది మేము ఆ సెంటెడ్ రోజ్ ప్లాంట్స్ తీసుకొని. కానీ చాలా బాగా గ్రో అయినాయి, ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తుంటాయి. మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ చెట్లు 2 తీసుకెళ్ళి టెర్రస్ పైన పెట్టాము. ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, చాలా డార్క్గా ఉంది. ఆ చివర అక్కడ ఉంది కదా, అక్కడ అన్ని సపోటా, మ్యాంగో ట్రీస్, అలా ఫ్రూట్ ట్రీస్ అన్నీ ఉంటాయి. అక్కడ ఫ్రెండ్సే ఉంది, అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇంకెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు. జామకాయ కదా, పీనట్ బటర్. ఇప్పుడు చెప్పు చెల్లి. పీనట్ బటర్. బయట ఇటు పక్కన గొప్పలు మనకు బుడ్డి బర్త్డే అయ్యి వెళ్దాము ఫినిష్ చేసి. బాగానే ఉన్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి. బుడ్డి బర్త్డేకి ఈరోజు బుడ్డి బర్త్డే, అది ప్లాన్స్ అడిగింది. సో ప్లాన్స్ తీసుకెళ్దామని వచ్చాము దానికి గిఫ్ట్గా. రాలేదని చెప్పాడు. ఇట్లా చెప్పు. వైలెట్ తీసుకోలేదు, బాగా ఎప్పుడు ఇచ్చేది తీసుకోండి. బాగుంది. మాకు ఎప్పుడు ఆంటీయే ఇస్తారు, ఎప్పుడు వచ్చినా కానీ చాలా బాగా చూసిస్తారు, అందుకని సెలెక్ట్ చేస్తున్నారు. మేము జస్ట్ ఇది అని చెప్తాం, ఏది బాగుందో ఆంటీయే ఇస్తారు. చెల్లి ఎల్లు తీసుకుందామా, 2 సరిపోతాయ్యా. ఆ 2 సరిపోతాయి, అవే కొంచెం ఇవి తీసుకుందాం అది తీసుకుందాం అంటే అవి బాగున్నాయా? ఇక్కడ పిల్లలు కూడా తిరుగుతున్నాయి, అన్ని యానిమల్స్ ఉంటాయి ఇక్కడ అన్నమాట. క్యూట్ క్యూట్ ఉన్నాయి, క్యూట్ లిటిల్ డాగ్స్. బాగుంది, తీసుకోండి. నిండుగా ఉంది. ఇంకా ఇవన్నీ బోన్సాయి మొక్కలు. వీటిలో కొన్ని మొక్కల పేర్లే నాకు తెలుసు, అన్ని పెడితే. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్న లెమన్స్ కాదనుకుంటే చిన్న పెద్ద అవి నారెంజీలు అనుకుంటా, నారెంజ్ కాయలు. ఇవేమో నెమలికకి ఫుడ్. చిన్నప్పుడు నెమలిక ఫుడ్ అని చెప్పేసి వేసి నెమలిక బాగా ఫుడ్ పెట్టేవాళ్ళం, మా స్కూల్లో బాగా దొరికేది. ఇప్పుడే అదిగో అక్కడ ఉంది ఒక దెయ్యం పిల్ల, అదిగో రాక్షసుంది చూసారుగా. దే ఆర్ వెయిటింగ్ ఇన్ కార్ అన్నమాట ఫర్ us. అరుస్తుంది. ఇక్కడ కుండీలు కూడా ఉంటాయి, ఇప్పుడు మీకు కుండీలు చూపిస్తాను. ఇది చాలా బాగుంది. చాలా వెరైటీస్ వచ్చినట్టున్నాయి. ఇక్కడ త్రీ సైజెస్లో ఉంది, చిన్నవి, దీనికన్నా పెద్ద సైజ్. ఇవి కూడా 3 సైజెస్లో ఉంది. ఇక్కడ చూడండి పింక్ ఫినిషింగ్. పింక్ ఎక్కడ చూసినా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. యాపిల్, పెద్ద యాపిల్, చిన్న
చిన్న యాపిల్ బుజ్జి యాపిల్ బేటా. అసలు ఇక్కడ ఏం షేప్లు ఉన్నాయో కూడా అర్థం కాకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది కొనుక్కొని వచ్చి ఇంకోండి. ఇది ఏంటో యాంగ్రీ బర్డ్ కూడా ఉంది. ఇవన్నీ పెద్ద ప్లాంట్స్ కనుక్కుంటా, పెద్ద పెద్ద కుండలు. ఇప్పటిదాకా ఇవన్నీ సిరామిక్, ఇది మాత్రం ప్లాస్టిక్ కానీ సిరామిక్ అంతా షో ఇచ్చిందనమాట. కానీ ఇది ప్లాస్టిక్. ఇవి కూడా ప్లాస్టిక్. ఇది ఇక్కడ నుండి సిరామిక్. ఇవి పెద్దగా ఉన్నాయి. ఔల్స్ ఉన్నాయి. ఇవి కూడా సిరామిక్. స్మైలీస్ ఔల్స్ సిరామిక్. దాని ముక్కు మీద కొడుతుంది మా అక్క, మరి ఎందుకో తెలీదు. చాలా చాలా ప్లాంట్స్ కంటే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. పాట్స్ అయితే ఇక్కడ స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కలర్ స్టోన్స్ అలా డెకరేట్ చేసుకోండి. ఇవన్నీ ప్లాస్టిక్ అనుకున్నా, ప్లాస్టిక్ కాదు, ఇది కూడా సిరామిక్. చూడడానికి ప్లాస్టిక్ చూపించు. భలే ఉంది. అంతే. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. అటు సైడ్ ఆల్మోస్ట్ అన్ని ప్లాస్టికే ఉంటాయి. ఇక్కడ సిరామిక్, అక్కడ ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అని చెప్పేసి చూపించట్లేదు. సిరామిక్. ఇక్కడ అన్ని వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ కాకరకాయ సీడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదేదో పాలకూర అనుకుంటా, పాలకూర సీడ్స్, వంకాయ సీడ్స్, అలా పొట్లకాయ, బీరకాయ, అన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాండ్ కూడా ఉంది ప్లాంట్స్ ప్లేస్ చేసుకోవడానికి. ఇది బయట పెట్టుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాం. మమ్మీ రెస్ట్ తీసుకుంటుంది అలసిపోయి. ఓకే రాకెళ్ళి వెళ్దాం. రా మమ్మీ వెళ్దాం. మన ప్లాన్స్ ఏవి అక్కడ ఫైనల్గా పువ్వు రాదా వైల్డ్ అనమాట. గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇది ఇవి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం. ఇవి బర్త్డేకి బుడ్డికి తీసుకున్నా. ఓకే వెళ్దాం రండి. నర్సరీ కంప్లీట్. ఇంకా ప్లాంట్స్ తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. Thank you for watching. Please like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.